ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. మనకి ఈ జనవరి నెల 2026 సంవత్సరానికి గాను మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ మొలపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ యొక్క రాశుల వారు 12 రాశులకి కూడా ఏ ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో ముందుగా మనం తెలుసుకుందాం. మనకి ఈ యొక్క గురుగ్రహము మిథున రాశిలో ఉంది. అలాగే రాహువు కుంభరాశిలోను, కేతువు సింహరాశిలో, శని వక్రించి మనకి మీనరాశిలో ఉండడం జరిగింది. అలాగే రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలన్నీ కూడా ఒక జనవరి 15, 2026 సంవత్సరానికి గాను ఇవన్నీ కూడా మనకి ధనుస్సు రాశిలో ఉండడం జరిగింది. ఈ ధనుస్సు రాశి నుంచి మనకి ఇవన్నీ కూడా మనకి ఇంచుమించుగా 16 జూన్ని కుజుడు, రవి 14 జూన్ని మకరంలోకి రవి, బుధుడేమో 17 జూన్ నుంచి జనవరి నుంచి 15, కుజుడు 16 జనవరి నుంచి మనకి, అలాగే 14 జనవరి నుంచి రవి, అలాగే 17 జనవరి నుంచి బుధుడు, 13 జనవరి నుంచి శుక్రుడు ఈ యొక్క ధనుస్సు రాశిలోకి రావడం జరుగుతుంది. దీని కారణంగా మనకి ఈ రాశుల వారికి అందరికీ కూడా ద్వాదశ రాశుల వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు జరుగుతూ ఉంటాయి. ఏ రాశి వారికి ఏ ఫలితాలు జరుగుతాయో మనం తెలుసుకుందాం. ముందుగా ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పబడేటటువంటి ఈ యొక్క రాశి ఫలాలు కాబట్టి మొత్తము ఈ యొక్క వ్యక్తిగత జాతకాలలో మీకు ఏమిటి ఈ ప్లానిటరీ పొజిషన్స్ని బట్టి మీకు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి, ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి, ఎప్పుడు మీకు శుభకార్యాలు, అలాగే దూరపు బంధువుల మరణ వార్తలు, అలాగే ఆ మరణాల వల్ల మీకు కలిసి వచ్చేటటువంటి సంపద, ఇలాంటి సంపూర్ణమైనటువంటివన్నీ కూడా మీరు ఈ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చి మీరు తెలుసుకోగలుగుతారు. దాని నిమిత్తము మేము నాన్ కమర్షియల్గా చెప్పడం జరుగుతుంది. మరి అందువల్ల మీకు కావాల్సినటువంటి వాళ్ళంతా కూడా వాట్సాప్లో మీరు డీటెయిల్స్ పెట్టగలుగుతారు. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఈ మొత్తం 3 రాశుల వారికి మనకి కుంభరాశి, మీనరాశి, మేషరాశి వారికి ఏలినట్స్ అనేవి జరుగుతున్నాయి. అలాగే ఈ రాశుల వారికి అందరికీ కూడా మిగతా రాశులు ధనుసు రాశి కొంచెం ధన నష్టం జరుగుతూ వస్తుంది. అలాగే తులారాశి వారికి కోర్టు సమస్యల్లో ఉండడం ప్రధానంగా. ఇలా మనకి వృషభ రాశి వారికి అందరికీ కూడా శత్రుపీడ, అంటే స్త్రీల వలన ఇబ్బందులే కాకుండా మామూలుగా శత్రువులు కూడా, అలాగే పిచ్చి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఇబ్బందులు, ఫోన్లు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది రాహు ఎఫెక్ట్ వల్ల. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈ మకర రాశి వారికి భార్యాభర్తల మధ్య గొడవలు, కన్యారాశి వాళ్ళు మళ్ళీ ఉద్యోగాలు లేకపోవడం, మళ్ళీ రీయూనియన్ అవ్వాలని వాళ్ళు ప్రయత్నించడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా మనకి మన పూర్వజన్మ కర్మ ఫలితాల కారణంగానే జరుగుతాయి. అండ్ ఈ రెమెడీస్ చేసుకుంటే మనకి ఏమన్నా లబ్ధి పొందుతామా అండి అని అంటే ఖచ్చితంగా లబ్ధి పొందుతాము. అయితే వర్షాన్ని మొత్తం అంతటినీ ఆపేయలేం, కానీ గొడిగేసి మనకి అక్కడ వరకు మనకు పడకుండా మనం చూసుకోగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఈ యొక్క రెమెడీస్ కూడా మనకు డబ్బులు ఖర్చు అక్కర్లేకుండా జాగ్రత్తగా మన సొంత కృషితో మనం చేసుకుంటే మీకు కొంచెం తృప్తిగా ఉంటుందన్నమాట. ఇక ఈ రాశుల వారికి ఇక అధిగమించినప్పుడు బయట చేయించుకోక తప్పదన్నమాట. ఆ రకంగా ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా అదృష్టము అనేటటువంటిది మనకి ఎప్పుడు కలిసి వస్తుంది, మనం ఎప్పుడు ఈ యొక్క గృహ యోగాలు మనకి కడతాము, అలాగే వాహన యోగాలు కడతాము, ఇవన్నీ కూడా మనం ఈ రాశుల వారు ఒక్కొక్క రాశి పరంగా మనం తెలుసుకుందాం. సింహరాశి, ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మరి జనవరి 14వ తేదీ దాటిన తర్వాత రాష్ట్రాధిపతి అయినటువంటి రవి మకర రాశి ప్రవేశం చేయడం మకర సంక్రమణం అంటాం.
మరి దాని రీత్యా ప్రభుత్వాల నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. అదేవిధంగా ఈ సింహరాశి వాళ్ళకి అందరికీ కూడా ఆదాయాలు గత నెలలాగే ఉన్నప్పటికీ కూడా ఖర్చులు అనేటటువంటివి చాలా అధికంగా మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మీ పిల్లల యొక్క ఆరోగ్య సమస్యలతో ఆరోగ్యం కోసం మీరు ఖర్చు పెట్టడము, చదువుల కోసం మీరు ఖర్చు పెట్టడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మరి ఈ రాశి వారికి అందరికీ కూడా రాహు ఉన్నటువంటి పరిస్థితి రీత్యా వితండవాదాలు చేసేటటువంటి వారు మీకు తటస్థపడడం జరుగుతుంది. అయితే మీ మంచిని కోరేటటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని మీరు అపార్థం చేసుకునేటటువంటి అవకాశాలు దోహదమవుతూ ఉంటాయి. అంటే డైరెక్ట్గా మీకు అవతల వాళ్ళు ఏమీ చెప్పకపోయినా మీ గురించి వేరే వాళ్ళు చెబుతున్నారండి, చెడు ప్రచారం చేస్తున్నారండి అని ఇలా అవతల వాళ్ళు మిమ్మల్ని మిస్డైరెక్ట్ చేయడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అపార్థాలు చేసుకుని మీకు ఉన్నటువంటి మంచి స్నేహాలు కానీ అనుబంధాలు కానీ రిలేషన్స్ని కానీ పాడు చేసుకోకుండా మీరు ఉండండి. అలాగే ఈ యొక్క శనిగ్రహ ప్రభావము వలన పనులన్నీ చాలా ఆలస్యంగా అవడము అనేటటువంటివి జరుగుతాయి. అలాగే యాక్సిడెంట్లు జరగడానికి అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయి. అలాగే కాల్షియం డెఫిషియన్సీ, బోన్స్ డెఫిషియన్సీలు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావము మరి నవంబర్ 25వ తేదీ వరకు కూడా మనకి ఈ 2026 సంవత్సరం వరకు కూడా కేతువు సింహరాశిలోనే ఉన్నటువంటి కారణంగా చాదస్తము అధికంగా పెరిగిపోవడము, కోపము అధికంగా, తీవ్ర కోపము అధికంగా పెరిగిపోవడము, వైరాగ్యమైనటువంటి మనస్తత్వం రావడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా ఈ సముద్రయాన సంబంధమైనటువంటి వ్యాపారాలు, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, బిజినెస్లు వీళ్ళు చేసుకోవడం ద్వారా మనకి బాగుంటుంది. అండ్ గార్మెంట్స్ ఇలాంటి బిజినెస్లు చాలా బాగుంటాయి. అయితే ఈ కిరాణా వ్యాపారాలు, బట్టల వ్యాపారాలు, ఈ యొక్క హోటళ్ళు ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవడం చాలా బాగుంటుంది. నీళ్ళు, పాల బిజినెస్లో స్టార్ట్ చేసుకోవడం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ అనేకమైనటువంటి కొత్త కొత్త ప్రదేశాల్లో మీరు వెళ్ళాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అక్కడ మీకు తెలియనటువంటి వాళ్ళ వల్ల కొన్ని సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేయాల్సినటువంటి అవసరాలు ఏర్పడతాయి. అలాగే బంగారము, కొత్త వస్త్రాలు, ఇవన్నీ కొత్త నూతన ఆభరణాలు ఇవన్నీ కూడా కొనడం జరుగుతుంది. ఇక మీరు వ్యాపారాల కోసం పనిముట్లు, అవన్నీ కూడా పరికరాలు ఏవైతే ఉన్నాయో మీ వ్యాపారాల కోసం, దానికోసం ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం మీకు అధికంగా ఏర్పడుతుంది. అలాగే ఈ సింహరాశి వాళ్ళకి మరి పాత స్నేహితుల వల్ల పార్టీలని, పబ్బాలని వీటిని కూడా వెళ్ళడం ద్వారా మరి కాస్త అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో మరి డీసెన్సీ తక్కువ ఉన్నటువంటి వాళ్ళ వల్ల, సంకుచిత స్వభావాలు ఉండడం వల్ల వాళ్ళతో మీకు విరోధాలు కలగడానికి అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా వాళ్ళకున్నటువంటి స్థలాలు అమ్మేసి ప్రయత్నాల్లో చేస్తూ ఉంటారు. అయితే ఆ ప్రయత్నాల్లో ఎక్కువ రేట్లు రావడం లేదండి అని ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. ఒకటి అటువంటి మనకిప్పుడు ఈ యొక్క జనవరి 14వ తేదీ దాటిన తర్వాత మనకి ఈ రవి మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత మీ యొక్క కార్యాలన్నీ కూడా మీరు అనుకున్న పనులన్నీ జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీకు ఈ యొక్క కేతువుకి మనం కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి,
కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. అలాగే గరికగడ్డతో వినాయకుల వారి యొక్క పూజ చేసుకోవడం, ఓం గణేశాయ నమః అంటూ చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని ఆమె మంత్రజపాన్ని చేసుకోవడం ద్వారా సరిపోతుంది. శుభమస్తు.